అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బల్మూరి వెంకట్ ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ. సో ఓయూలో సెలవులు ఇవ్వడాన్ని అది కరెంటు కోతల మరి వాటర్ ప్రాబ్లమా అని చెప్పేసి మనకు బయటకి వస్తున్న ఒక సర్క్యులర్ని ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతారు. అలాగే కొన్ని మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సార్ చెప్పండి, ఇప్పుడు పూర్తి సమస్య అంటే స్టూడెంట్స్ అయితే బయటికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఓయూలో మీరు మాత్రం మెస్ ఓపెన్ పెడుతున్నాం అని చెప్తున్నారు. దీనికి మీరు ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో నిన్న వీళ్ళు పెద్ద రాదాంతం చేసిర్రో, ఈ సర్క్యులర్ ఎవ్రీ ఇయర్ జనరల్గా సమ్మర్ వెకేషన్ సంబంధించి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ డేట్లని ముందే ప్రకటిస్తారు. ఇది ప్రతి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ కూడా తెలుసు. దాని ప్రకారంగా ఎవ్రీ ఇయర్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ 12/5/2023 రోజు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఆ రోజు ఎలక్షన్ కోడ్ లేదు, ఏం లేదు. సంపూర్ణంగా సేమ్ అదే సర్క్యులర్ని ఈసారి చీఫ్ వార్డెన్ గారు డేట్ మార్చి ఈ సంవత్సరం కూడా 15 days వెకేషన్ టైంలో ఆ రీజన్ మెన్షన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన దాన్ని కూడా ఏదైతే సంబంధించి దాన్ని తప్పుగా పరిగణలోకి తీసుకొని ఇమీడియట్గా వారికి ఆ లేనప్పుడు ఎందుకు ఆ రకంగా పెట్టాలని వారికి షోకాస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇది. సెకండ్ది ఏదైతే సంబంధించి వాటర్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని చెప్పి ఏదైతే వీరు మాట్లాడి ట్వీట్ చేసిర్రో, దానికి సంబంధించి వాటర్ బోర్డుల అధికారులు వచ్చి కూడా దాన్ని చేసి ఎటువంటి వాటర్ కొరత లేదని వారిచ్చిన నివేదిక, దానితో పాటు ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు వచ్చి ఎటువంటి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదని వారిచ్చిన నివేదిక. అండ్ నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చిత్తశుద్ధి ఉంటే గత 10 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతో మాట్లాడిన దాఖలాలు లేవు, ఆ సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవు. ఆఖరికి 100 years సెలబ్రేషన్కి వెళ్ళాలన్నప్పుడు కూడా పెద్ద రాదాంతం చేసి అందరినీ అరెస్ట్ చేసి అక్రమ అరెస్ట్ చేసి కేసులు పెట్టి దొంగ లెక్క దొడ్డదారిన తారనాగ దగ్గర ఏదైతే గ్రౌండ్ గోడ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి దొంగ లెక్క అట్లా వెళ్ళిపోయినావు. ఆఖరికి నీ మేనిఫెస్టోలో ఏ రోజు కూడా నువ్వు యువకులకు సంబంధించి ఒక అంశం పెట్టలే. టీఎస్పీఎస్సీ గురించి నువ్వు స్పందించలే, ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గురించి నువ్వు స్పందించలే, బాస్లా ట్రిపుల్ పైన స్పందించలే. ఆఖరికి యువకులు చనిపోతుంటే కూడా వారికి ఏ రోజు కూడా భరోసా అయ్యని కేసీఆర్ ఈ రోజు గద్దె దిగిపోయినప్పుడు మళ్ళా ఉస్మానియా యూనివర్సిటీ గుర్తుకొచ్చింది, యూనివర్సిటీ విద్యార్థులు గుర్తుకొచ్చారు. నీ చిత్తశుద్ధి ఆ రకంగా ఉండే. కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేవలం హాస్టల్స్ తెరిస్తే సరిపోదు, సమ్మర్ వెకేషన్స్ టైంలో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఈ యొక్క విద్యార్థులకి యువకులకి ప్రభుత్వము బాసటగా నిల్చోవాలి, వారికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి, వారు చదువుకోవాలంటే వారికి పౌష్టిక ఆహారాన్ని కూడా ఈ సమ్మర్ వెకేషన్ టైంలో అందించాలని చెప్పని ఇమీడియట్గా వీసీ రిజిస్టర్ గారితో మాట్లాడి ఎన్నడూ లేని విధంగా ప్రతి యూనివర్సిటీలో సమ్మర్ వెకేషన్స్ టైంలో హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఓపెన్తో పాటు ఈ యొక్క యువకులకి సంబంధించి మెస్ ఫెసిలిటీని కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. నిజంగా కేసీఆర్ గారు చెప్పిన ట్వీట్కి మీరు కట్టుబడి ఉంటే 24 గంటలు ఉస్మానియా యూనివర్సిటీకి మీరు రండి. కరెంట్ కట్ అవుతుందా, వాటర్ వస్తున్నాయా లేదా, మెస్ ఓపెన్ ఉందా లేదా, హాస్టల్ ఓపెన్ ఉందా లేదా చూద్దాం. నేను చెప్పిన 4 చెప్పినట్టుంటే తెలంగాణ సమాజానికి, విద్యార్థులకి, తెలంగాణ మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే నేను బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కేసీఆర్ గారు ఇప్పటికన్నా ఇసొంటి తప్పుడు మాటలు చెప్పి విద్యార్థులను రెచ్చగొట్టి మీరు 10 సంవత్సరాల అధికారం నుండి మీ కుటుంబం మీరు పొట్ట నింపుకోరు. ఈరోజు మేము కావాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తే మా జీవితాలు మారుతాయనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థులందరూ గెలిపించారు. ఇసొంటి ప్రభుత్వానిపైన తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని చెప్పి కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నారు. మీరు అంటున్నారు వాటర్ ప్రాబ్లం లేదు, కరెంటు కోత లేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ రీసెంట్గా ఏబీవీపీ సమక్షంలో ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేశారు రాత్రి వరకు. అయితే వాటర్ ఫెసిలిటీ లేదు మాకు, అసలు ఎంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి, అంటే లేడీస్కి అదే ఇంపార్టెంట్ కాబట్టి. కానీ తర్వాత తీరినప్పటికీ వాళ్ళు ఒక మాట అన్నారు, ఏంటంటే 107 సంవత్సరాల ఓయూ సెలబ్రేషన్ చేసుకోవస్తుంది కానీ మా విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడానికి ఎందుకు ఇంత వెనకాడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా అన్నారు. దానికి మీరే 100 days ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించి మొన్న కేటాయించిన ఏదైతే బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఓవర్ నైట్ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టలేరు. 100% నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఈ చిన్న చిన్న సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మేము మాట కట్టుబడి ఉన్నాము. అండ్ ఈ విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న నాసొంటి ఎంతోమంది కూడా ఆ విద్యార్థుల దగ్గరికి నేరుగా వెళ్ళి వారి సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాం. ఆఖరికి ఇవాళ కూడా మా ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు అదేవిధంగా వారి కమిటీ వారి సహచరులు అన్న ఈ రకంగా ప్రాబ్లం ఉందని చెప్పి వారు మా దృష్టికి తీసుకురాగానే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇమీడియట్గా సంబంధించిన అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా నివేదిక ఇచ్చి ఆ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించినాం. గతంలో ఇది ఎన్నడూ జరగలే. గతంలో ఈ ప్రక్రియ లేకుండే. చిన్న చిన్న సమస్యలు లేవని చెప్పి నేను మాట్లాడతలే. సమస్యలు ఉన్న సమస్యలు మా దృష్టికి వస్తే ప్రతి సమస్యని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.
అండ్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 15 ఆగస్టు లోపల నేను హామీలన్నీ తీర్చేస్తాను అని చెప్పేసి అన్నారు. దానికి హరీష్ రావు కూడా ఒక సవాల్ విసిరారు. మీరు అదే గన్ పార్క్ దగ్గరికి రండి, నేను నా రాజీనామాలోకి ఇస్తా, మీరు మీ రాజీనామాలకి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. దానికి బదులుగా మీరు వెళ్ళారు. అండ్ ఎందుకు రేవంత్ రెడ్డి దీనికి స్పందించలేదంట? రేవంత్ రెడ్డి గారు ఈ అంశం పైన స్పందించిండ్రు, ఫస్ట్ పాయింట్. సెకండ్ది, రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. ఏదైతే 15 ఆగస్ట్ వరకు రుణమాఫీ మీరు చేస్తారు ఇవన్నీ మాటలు అంటే చేసి తీరుతా అని చెప్పి కేసీఆర్ గారికి సవాల్ విసిరు. నేను 15 ఆగస్ట్ వరకు ఏదైతే సంబంధించి రైతులకి రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తావా నువ్వు అని చెప్పి కేసీఆర్ గారికి సవాల్ విసిరు. కేసీఆర్కి సవాల్ విసిరితే పార్టీ అధ్యక్షుడు అన్న రావాలి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న రావాలి. అందులో జీతగాడు ఒకడు మామ చెప్పిండని చెప్పి అల్లుడు బయటకు వచ్చేసి మా ముఖ్యమంత్రి గారి పేరు ఏదో మాట్లాడతామని చెప్పి గన్ పార్క్ దగ్గరికి టైం చెప్పకుండా ఏం చెప్పకుండా గన్ పార్క్ దగ్గరకు వచ్చిండు. ఏదైతే సంబంధించి హరీష్ రావు గారికి ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్న బల్మూరి వెంకట్ని నేను సరిపోతాం, మా ముఖ్యమంత్రి గారి దాకా అవసరం లేదు, ఆ సవాల్ని స్వీకరించి నేను అక్కడికి వచ్చిన. హరీష్ రావు గారికి నేను సవాల్ విసిరిన, 15 ఆగస్ట్ వరకు మేము చెప్పిన విధంగా రైతులకి రుణమాఫీ చేసి తీరుతాము. మేము చేసి తీరితే నువ్వు ఏదైతే దొంగ లేక నువ్వు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ లేక ఉండి ఆ ఫార్మాట్లో కాకుండా ఏదో తూతూ మంత్రంగా రాజీనామా లేక అని చెప్పి మా మీడియా మిత్రులకు లేఖ ఇచ్చిపోయినావు. నిజంగా హరీష్ రావుకి చిత్తశుద్ధి ఉంటే స్పీకర్ ఫార్మాట్లో నువ్వు యొక్క రాజీనామా లేఖని పంపించి నా రాజీనామా లేఖని కూడా అదే ఫార్మాట్లో నేను పంపిస్తా. నువ్వు అన్న ఆ పెద్ద మనుషులు ఎవరో చెప్పు, ఆ పెద్ద మనుషుల దగ్గరికి. అంటే మేధావులు అంటే ఇప్పుడు ఆయనకు మేధావులు గుర్తు వచ్చారు, ముందు కేసీఆర్ కంటే పెద్ద మేధావులు లేడని 10 సంవత్సరాలు అనుకోండు. కాబట్టి అవి రెండు పెడదాము. 15 ఆగస్ట్ 100% 15 ఆగస్ట్ లోపల రైతులకు రుణమాఫీ చేసి తీరుతాము. చేయకపోతే నా లేఖను సంబంధించి మా మండలి చైర్మన్ గారికి వారికి సమర్పించు. లేదు మేము 100% చేస్తాం కాబట్టి చేసినాక నీ రాజీనామాని కూడా ఆమోదింపజేయించే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా. బీజేపీకి కాంగ్రెస్ బి టీమ్ అని చెప్పేసి కార్యనేతలు అంటున్నారు, దీనికి మీరే? అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి. వీళ్ళు పుట్టుకనే వాళ్ళ ప్రకారం, వీళ్ళ ఆటనే వాళ్ళ ప్రకారం నడుస్తుంది. అది ప్రజలు కూడా గమనించారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు వాళ్ళకి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణంగా ప్రజలు వీళ్ళిద్దరిని నేలకేసి కొడతారు. ఇప్పుడు డీఫేక్ వీడియోలు అమిత్ షా పైన ఏదైతే వచ్చిందో దానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని గురించి అంటే ఎంతవరకు ప్రవృత్తి చెందింది, అంటే ఎంత అంటే ఇది కరెక్ట్ అవునా కాదా అని చెప్పేసి ఎప్పుడు తెలుసుకున్నారా? ఇంకా సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారిని అందరినీ టార్గెట్ చేసిన విధంగానే అందరి ముఖ్యమంత్రులని టార్గెట్ చేసి భయపెడదాము, భయభ్రాంతులకు గురి చేసి రాజకీయ లబ్ధి పొందుదామని బీజేపీ పార్టీ చూస్తుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మా ముఖ్యమంత్రి గారికి కానీ మాకు కానీ ప్రజల కోసము కొట్లాడినప్పుడు జైల్లో పెట్టినా దెబ్బలు కొట్టినా మేము వచ్చింది ప్రజాసేవ కోసము. దానికి వెనుకంజ చేసే మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు కాదు. ఏదున్నా కూడా నువ్వు ఎంత ఇబ్బందులు పెట్టినా 100% ఇంకా ఆఖరి నెల రోజుల మటుకే ఉంది. నెల రోజుల తర్వాత మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రి అయినాక ఎవడు దొంగనో ఎవడు దొరనో, మీరు 10 సంవత్సరాలుగా భారతదేశానికి ఏం చేశారో, బీజేపీ పార్టీ నాయకులు చేసిన అక్రమాలు ఏందో, ఏ రకంగా రిజర్వేషన్ని తొలగిద్దామనుకుని, ఏ రకంగా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం వీళ్ళు చేశారు, అన్ని ఆధారాలు ప్రజల ముందు పెడతాము. ప్రజల ముందు పెట్టి ప్రజలతోటే వీళ్ళకి దెబ్బలు కొట్టిస్తాము. ఫైనల్ గా కాంగ్రెస్ ని చీల్చేది రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ అంటున్నారు, బీజేపీ అంటున్నారు. అసలు ఎందుకు అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు అంత అనుమానంగా ఉన్నారు? ఇప్పుడు ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందించినప్పుడు ఉద్దేశపూర్వకంగా మేమంతా కలిసిమెలిసి కుటుంబ సభ్యులు లేకుంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి, మా పరిస్థితి ఏంది, మేము ఇంకా మా రాజకీయం సంపూర్ణంగా నాశనం అయిపోతుంది అని చెప్పి ఒక పొలిటికల్ డ్రామా, ఒక పొలిటికల్ స్టంట్ వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న దానికి నిదర్శనము. ఇద్దరు అదే మాట అంటారు. కాబట్టి ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వము ఏదైతే కూలిపోతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా వీరు పరిపాలించాలనుకుంటారో వీరి యొక్క మాటలతో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికన్నా ఇటువంటి మాటలన్నీ కూడా తెలుసు. 5 సంవత్సరాలు కాదు, రాబోయే 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, కేవలం ఇవి రాజకీయ లబ్ధి కోసమే ఓయూలో ఇలా ప్రచారం జరుగుతోంది. కానీ ఓయూలో కరెంట్ ఉంది, వాటర్ ఉన్నాయి, కానీ సెలవులు మాత్రం ప్రకటించాలి కాబట్టి ప్రకటించాము అని చెప్పేసి అంటున్నారు. లాస్ట్ ఇయర్ లాగానే ఇప్పుడు అలాగే ప్రకటించాము అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం, అంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోతున్నాయి, ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా చూడొచ్చు. సో ఇది ఇక్కడ సమాచారం.